వైట్ హౌస్ పై దాడి కుట్రను ఎఫ్బీఐ అధికారులు భగ్నం చేశారు. యూఎఫ్సీ ఫ్రీడమ్ 250 ఈవెంట్ ను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్స్ స్నిప్పర్లతో భీకర దాడికి కుట్ర పన్నిన 5 వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. నిందితులు ఇంటర్నెట్ ద్వారా ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ గా ఏర్పడి ఈ దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లుగా వెల్లడించారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో డ్రోన్ల ద్వారా పేలుళ్లను జరిపి ఆ తర్వాత భయంతో పరుగులు తీస్తున్న ప్రజలను స్నిప్పర్లతో కాల్చి చంపాలని ప్లాన్ చేశారు. ఎఫ్బీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సంయుక్తంగా మల్టీ స్టేట్ ఆపరేషన్ నిర్వహించి ప్రమాదం జరగకముందే ఈ కుట్రను భగ్నం చేశాయి. ఒహియోకు చెందిన టైసన్ అనే యువకుడి తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులను హత్య చేయడమే లక్ష్యంగా వీరు ప్రణాళికలు రూపొందించినట్లుగా అధికారులు వెల్లడించారు.